హలో! చూస్తున్నది సాంబార్ పొడి. అలా కనిపిస్తుంది. కానీ ఈ సాంబార్ పొడి ప్రిపేర్ చేసినప్పుడు ఘుమఘుమలు మాత్రం రోడ్డు చివరి వరకు రావాల్సిందే. అలా అని సాంబార్ పొడే కాదు, ఇవాళ నేను సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. సాంబార్ పొడి, రసం పొడి, చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ ఒకసారి చేసి పెట్టేసుకుంటానన్నమాట. ఒక వారం రోజులకి లేదంటే మినిమం 10 సర్వింగ్స్‌కి వచ్చేలాగా చూసుకుంటాను. చూశారు కదా, ఇవాళ నేను ప్రిపేర్ చేసింది ముక్కలతోటి మునక్కాయలతోటి సాంబార్, దాంతోపాటు సాంబార్ పౌడర్. ఎప్పుడు ప్రిపేర్ చేసిన సాంబారు మీరు 2 సార్లు టెస్ట్ చేసి చూడండి. బయట నుంచి సాంబార్ పొడి కొనుక్కొని వచ్చి సాంబార్లో వేయటం ఒకటి, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్తో చేసుకోవడం ఒక వెరైటీ. సో ఖచ్చితంగా అందరూ ఇది చూశాక మాత్రం సెకండ్ దానికే ఓటేస్తారనమాట. కొలతలతో సింపుల్గా చెప్పేస్తాను చూడండి. టీ గ్లాస్ ఉంటుంది కదా, మన ఇళ్లలో కామన్గా ఉండే టీ గ్లాస్ కనుక కొలత కింద తీసుకున్నట్టయితే 1 టీ గ్లాస్ మందం నేను కందిపప్పు తీసుకున్నాను అనమాట. దాంట్లో ఇంకా అన్నీ హాఫ్ అనమాట. అది వేగుతున్నప్పుడే సిమ్లో పెట్టి 1/2 టీ గ్లాస్ తోటి నేను పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వేస్తున్నానంటే వాటి డెన్సిటీని బట్టి అవి వేగటానికి టైం పడుతుంది. సో అదే రకంగా అదే 1/2 టీ గ్లాస్ తోటి మినపగుళ్ళు వేసుకున్నాను. మినప్పప్పు ఉంటే ఇంకా మంచిది, నల్ల మినప్పప్పు ఉన్నా సరే, పొట్టు మినప్పప్పు ఉన్నా అది యాడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఇప్పటికి 3 ఇంగ్రీడియంట్స్ వేశాను. కందిపప్పు 1 గ్లాసు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, 1/2 గ్లాసు మినపగుళ్ళు, 3/4 గ్లాస్ వరకు మాత్రం ధనియాలు వేసాను. ఈ ధనియాలే చాలా అరోమాటిక్గా ఉంటాయన్నమాట. చాలా టేస్ట్ ఎన్హాన్సర్ ఇది మాత్రం సాంబార్ పౌడర్లో. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ వగరు రాదనమాట. 1/4 కప్పు మందంగా, 1/4 గ్లాస్ మందంగా మిరియాలు వేసుకున్నాను. దీంట్లో బాగా ఘాటు తినేవాళ్ళైతే అది కూడా 1/2 కప్పు వేసుకోవచ్చు. అదే 1/4 గ్లాస్ మందం నేను జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. సో జీలకర్ర ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, ఏమీ నష్టం లేదు. కొద్దో గొప్ప కొలతలు అటు ఇటు అయినా రుచి మాత్రం ఏమాత్రం మారదు. 1/4 టీ స్పూన్ మందం మెంతులు వేసేసాను అనమాట. ఇంకొంచెం మెంతులు ఎక్కువ వేసుకున్నా బాగుందనిపించింది. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్లోనే వేపుకోవాలి. సిమ్లో వేపుకున్న తర్వాత చాలా చాలా అరోమాటిక్గా తయారైన తర్వాత మాత్రమే దాన్ని పౌడర్ కొట్టండి. ఈ లోపల మీరు చూసింది కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు బేసిక్గా నేను తక్కువ వేసుకుంటాను. కారాన్ని బట్టి ఇంకొక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నా పర్వాలేదు. అదే టీ గ్లాస్ మందం నేను కరివేపాకు వేసుకున్నాను. ఇది ఎక్కువ వేసుకున్నా కూడా రుచి పెరుగుతుంది తప్ప తగ్గదు ఎట్టి పరిస్థితిలో. చాలామంది కరివేపాకుని కొన్ని వీటిల్లోనో లేకపోతే కొన్ని కర్రీస్లోనో అలా వేసుకుంటారు. నేను మాత్రం మీరు చూసారు కదా, మసాలా కారం పొడిలో కూడా కరివేపాకు వేస్తాను. అంత ఇష్టం నాకు, అంత హెల్దీ కూడా. సో ఎంతవరకు వేయించుకోవాలంటే ఈ కరివేపాకుని ఇలా క్రష్ చేస్తే క్రంచీగా వడియాల్లాగా వేగిపోవాలన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోండి. ఈవెన్గా వేగిపోవాలన్నమాట. మొత్తం దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత మీకు చూపిస్తున్న దాంట్లో చూశారు కదా, ఎంత క్లోజప్లో చూపిస్తున్నానో అన్నీ చక్కగా ఫ్రై అయి ఉన్నాయి. ఇప్పుడు చక్కటి అరోమా ఒకటి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవడమే. ఇంగువ యాడ్ చేసుకుని పట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ముందే చెప్పాను కదా, సాంబార్ ముక్కలన్నీ వేసి కందిపప్పు వేసి సాంబార్ ఉడుకుతుంది పక్కన. తర్వాత నేను ఇది సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఈ సాంబార్ పౌడర్ అరోమా ఇప్పుడు దాకా ఒక లెవెల్లో ఉంటుంది, ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉంటుంది. చూడండి, నేను 1 స్పూన్ మందం మునగాకు పొడి వేశాను. ఇప్పుడు మునగాకు నాకు తెలిసి ఒక కల్పవృక్షం అని చెప్పచ్చు. మునక్కాయలు కానీ, మునగ ఆకు కానీ, మునగ పువ్వు కానీ ఎంత మంచిదో ఆరోగ్యానికి. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, కనీసం కుండీలో పెట్టుకుని పెంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో అంత విలువైన మునగాకు పొడి 1/4 టీ స్పూన్ మందం ఇదే సాంబార్ పౌడర్లో యాడ్ చేశాను. అయితే సాంబార్ పౌడర్ కొంచెం మిక్సీ పట్టిన తర్వాత యాడ్ చేశాను అనమాట. సో ఇంకా ప్రాసెస్కి వచ్చేస్తే సాంబార్ ముక్కలు ఉడికిన తర్వాత దింపే ముందు 5 నిమిషాల ముందు చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను నేను. ఇది ఒక 1.5-2 లీటర్స్ సాంబార్కి 2 టేబుల్ స్పూన్స్, అంటే యావరేజ్న 1 లీటర్ సాంబార్ అయితే 1 టేబుల్ స్పూన్ పెద్దది సరిపోతుందన్నమాట. ఈ గుమగుమలు, ఈ టేస్ట్, ఈ అరోమా అసలు నిజంగా చెప్తున్నా, చిన్న బెల్లం ముక్క యాడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే ఈ సాంబార్లో.
సో ఎంత బాగుందో పోపు పెట్టిన తర్వాత, నిజం చెప్తే ఇల్లంతా ఒక హాఫ్ డే వరకు అదే స్మెల్. అంత బాగుంది, అంత రుచిగా ఉంది. ఇంట్లో చేసుకున్న ఏదైనా అంతే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ తెలియని విషయం ఏంటంటే ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి అట్టే టైం పట్టదు, బయట నుంచి కొత్తగా దినుసులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మన ఇంటి సాంబార్ పౌడర్. రసం పౌడర్ ప్రిపేర్ చేశాను, చక్కటి వ్యూవర్షిప్ వచ్చింది. రసం పౌడర్ కూడా చూడండి. మిగిలిన మసాలా పౌడర్స్ కూడా చూసి నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.